భారతదేశమే బాగున్నది, అది వాల్యూ లేదు. ఈ కొంచెం మనకి తిండి కోసమే వెళ్ళాం, ఇక్కడ తిండి ఇంకా బాగున్నది, ఎక్కువ ఈజీగా దొరుకుతున్నాయి, ఉద్యోగాలు చేసుకోవచ్చు, చాలా మంది తిరిగి వస్తున్నారు. మనం అది అట్రాక్టివ్గా చేస్తే ఈ ప్రాబ్లం ఉంటారు. యా దీనికి సొల్యూషన్ ఉన్నది. ఎవరు ఫిన్లాండ్, నార్వే నుంచి ఎవరు వెళ్ళరు అమెరికాకి, ఎవరు వెళ్ళరు. ఏదో టూరిస్ట్గా వెళ్తారు, వచ్చేస్తారు. ఎవరు వెళ్ళరు స్కాండినేవియా నుంచి సెటిల్ అవటానికి. ఫ్రెంచ్ పీపుల్ కూడా ఎక్కువ వెళ్ళరు. అంటే వాళ్ళ దేశాలు వాళ్ళకి సరిపడుతున్నాయి, మన దేశాలు మనకు సరిపడలేదు. ఏదో మనం కూడా చేసే తప్ప అక్కడ ఏదో బాగున్నది, బాగా చెప్తున్నారు కౌరులు, అది చాలామంది వెళ్ళిపోతాం అక్కడ. సో అది ఉన్న ప్రాబ్లం కూడా, దీనికి ఆన్సర్ కూడా ఇదే. ఇప్పుడు ఇంకొకటి సార్, రాజ్యాంగ సవరణను మార్చాలి అని అంటే కాంగ్రెస్లో 2/3 మెజారిటీ ఉండాలి. జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ట్రంప్ దీన్ని సాధించగలడు అని మనం ఎలా అనుకోవచ్చు అంటారు? సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, సుప్రీంకోర్టు అక్కడ టెస్ట్ చేసేది ఏంటంటే ఇంటెంట్ ఏంటి, ఈ చట్ట ఇంటెంట్, ఓకే, ఒరిజినల్ ఇంటెంట్ ఏంటి, అది వాళ్ళకున్న తగు. చట్టం పాస్ చేశాం, 250 సంవత్సరాలు అవి నా దేశం స్థాపించి ఎన్నో అమెండ్మెంట్స్ చేయలేదు, 40 30 చేశారు అనుకుంటున్నాను నేను. ఇంకా గూగుల్ టక దూసి మీకు చెప్పట్లేదు. మనం 150కి 160కి వచ్చేసాం. మనం కాన్స్టిట్యూషన్ సాయంకాలానికి మార్చేస్తారు, అక్కడ మార్చరు. మారిస్తే ఇరిగిపోతారు దేశం, అనవసరంగా చీప్ చేస్తామని వాళ్ళకి మంచి కరెక్ట్ వ్యూ ఉన్నది అక్కడ. దానికి సుప్రీంకోర్టు చూసేది ఒరిజినల్ ఇంటెంట్ అసలు ఏంటి, దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే కొద్దిగా ఆ ఒరిజినల్ ఇంటెంట్ ఆ రోజు వేరు ఈవేళ వేరు, సో అది చూసుకుంటారా. సో చాలా చాలా విషయాలు వస్తాయి. ఇది కూడా ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, దాదాపు 150 సంవత్సరాల క్రితమే అక్కడ బానిసకం ఉండేది. పూర్తిగా మనుషులు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, వాళ్ళ జీవితాలు వేరు. తండ్రి పిల్లల్ని వేరే చేసేయచ్చు, తల్లి పిల్లలు వేరే మార్కెట్లో అమ్మచ్చు. చాలా ఘోరాలు జరిగినాయి, ఎన్నో సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాల క్రితం. ఇది పెద్ద, వాళ్ళు ఏదో సివిలైజ్డ్ పీపుల్, మనం అన్సివిలైజ్డ్ అని కాదు. ఇవాళ మన మీద వేలు పెడుతున్నారు. 1960 తర్వాత 80 వరకు కూడా, 1880 వరకు కూడా అక్కడక్కడ అలా జరుగుతూ ఉన్నది అమెరికాలో. సో ఆఫ్టర్ ఆల్ 150 years ago అక్కడ స్లేవరీ ఉండేది. 1960 వరకు భారతీయులకి వీసా ఇచ్చేవారు కాదు అమెరికాకి, వీసా లేదు చదువుకోవటానికి, ఎదుగుకోవటానికి, అన్నిటికి. తర్వాత మార్చారు. సో ఇది చాలా దూరం వచ్చాం. అది సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఒరిజినల్ ఇంటెంట్ ఏంటి, అసలు ఆలోచన అప్పుడు ఏమొచ్చింది, 14వ అమెండ్మెంట్ చేసినప్పుడు అది ఈవేళ సరిపడుతుందా, అది వైలేట్ అవుతుందా, ఒరిజినల్ ఇంటెంట్ అది చూస్తారు. అది ఎలాగ ఆర్గ్యూ చేస్తారు, ఇటు మనం తెలుసుకోవాలి, ఎలా చేస్తారో చూడాలి. పెద్ద లాయర్లు ఉంటారు రెండు పక్కల, జడ్జెస్ ఆలోచించేది కూడా పెద్ద చట్టాలు తీసుకొస్తే పర్వాలా చేయకూడదు, దేశాన్ని పెద్ద నిర్ణయం తీసుకొస్తే ఆ నిర్ణయాలు కేర్ఫుల్గా చేయాలి అని వాళ్ళకి తెలుసు. అది నేర్చుకుంటారు సుప్రీంకోర్టులో అక్కడ. సో మనం చూద్దాం, ఇది ఇంట్రెస్టింగ్. బట్ నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అది చట్టానికి వెళ్ళకుండా ఈ యాక్ట్ అది ఆ రోజు ఈ సెక్షన్ కింద ఇది కొట్టేస్తారు, ఈ సెక్షన్ ఒప్పుకుంటారు, కొన్ని డిగ్రీ ఇస్తారు. ఇవన్నీ చూడాలి కొద్దిగా. ఎస్ ఆర్ నో ఎవరు అనుకుంటున్నాను. ఓకే, అయితే ఈ అమెరికాలో ఉండేటువంటి నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్